చంద్రబాబు గారు ఎప్పుడు అనేవారు ఏపీ అంటే అమరావతి, పోలవరం. ఆయనకి రెండు చాలా ఇంపార్టెంట్. సో అమరావతి గురించి ఎందుకు మాట్లాడతారు, మీ హక్కు లేదు అంటారు కదా. నేను ఆంధ్రాలో సిటిజన్ని, ఇండియన్ సిటిజన్ని, మన డ్యూయల్ సిటిజన్షిప్ అయితే లేదు ఇంతవరకు. సో ఆంధ్ర సిటిజన్ అయితే ఇండియన్ సిటిజన్ అయినట్టే. నేను ప్రతి దానికి హక్కు ఉంది. హక్కు లేదంటారా మానేస్తా. మమ్మల్ని ఎవరు హక్కు తీసారా, బీజేపీ కూడా వచ్చి తీసారా? సెకండరీ సిటిజన్ గా చూస్తున్నారా? మమ్మల్ని చూస్తే వెళ్ళిపోతాం, దేశం వదిలేసి వెళ్ళిపోతాం. అది ఎవరు చెప్పను పోనీ. అదేమో నాకు తెలియదు కదా, టైం అయితే సరే సార్. సార్ మీరు జడ్జి, సార్ మీరు జడ్జి, సార్ మీరు మాకు జడ్జి, మీరు మాకు జడ్జి సార్. నేను ఎంతగా రిపోర్ట్ చదువుతాను సార్. కోవిడ్ తర్వాత సార్, కోవిడ్ తర్వాత నోట్లో సార్ గౌరవ సభ్యులు నేను సిటిజన్ని, నేను తెలుగువాడిని అని చాలా చెప్తున్నారు సార్. చాలా సంతోషం కూడా. కానీ ఈ అమరావతి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో కట్టాలని ఆలోచన చేసినప్పుడు, ఇది శ్మశానం అన్నప్పుడు నా రాజధానిని శ్మశానం అంటున్నారని ఎందుకు నోరిప్పలేకపోయారని చెప్పేసి అడగాలి సార్. అంతేకాకుండా ఈ రాజధానిని కట్టలేము, ఈ రాజధానికి రూపాయి పెట్టలేము అని చెప్పినప్పుడు ఎందుకు పెట్టరు మా రాజధానికి రూపాయి అని చెప్పేసి అందరూ అడగలేకపోయాం. దాని గురించి సిటిజన్ గా మన హక్కు ఏంటో కూడా ఒకసారి మనం అర్థం చేసుకోవాలి అధ్యక్ష. హక్కును అనుభవించడమే కాదు, హక్కును గౌరవించాలి కూడా అనే విషయాన్ని గుర్తించాలని చెప్పేసి మనం చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరన్నా మాట్లాడుతున్నప్పుడు క్రాస్ టాక్ అనేది కరెక్ట్ డిసిప్లిన్ కాదు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకోవడం మంచిది. తర్వాత అమరావతి విషయం వస్తారు సార్. నిన్న మొన్న చాలా మంది అంటున్నారు అమరావతి సెంటర్ లో ఉందంట. సార్ ఢిల్లీ డిఏకి సెంటర్ లో ఉందా సార్? కర్ణాటక బెంగళూరు సెంటర్ లో ఉందా? చెన్నై సెంటర్ లో ఉందా? బొంబాయి సెంటర్ లో ఉందా? ఎక్కడ ఉంది సార్ సెంటర్ అన్నది? ఈ అమెరికాకి వాషింగ్టన్ సెంటర్ లో ఉందా సార్? ఎందుకు సార్ లేని పోని అన్ని పెట్టుకుంటారు రాష్ట్రీయ పక్షులాగా? ఎక్కడో తలగా పెట్టుకుంటే మనకు కనపడ వాస్తవాలు వాస్తవాలే. అమరావతి you are an intellectual. Confine to subject, please. Confine to subject. Please. Madam. Anuradha garu, please. మేడం ప్లీజ్ మాట్లాడండి మేడం, మాకు అవకాశం ఇచ్చారు చైర్మన్ గారు. రవీంద్ర గారు మీరు కూడా ఇంటలెక్చువల్ సార్. మాట్లాడుతున్న బడ్జెట్ దాని మీద స్పీచ్ ఏదైనా ఉంటే వేరే షార్ట్ డిస్కషన్ లో ఎక్కడో మాట్లాడండి. అట్లా ఏం సార్, ఏదైనా సరే సిటీ కట్టాలంటే మద్రాస్ కానీ, బెంగళూరు కానీ, ఢిల్లీ కానీ, కలకత్తా కానీ, బాంబే గారు కట్టలేదు సార్. అది కట్టేది బిటకలతోనే సిమెంట్తో కాదు సార్. క్యాపిటల్ కట్టేది బిజినెస్ పరంగా, యువలిస్ట్ ప్రకారం వస్తాయి సిటీలు. అంతేగాని వచ్చి కట్టలేదు సార్. కట్టడం చాలా కష్టం. అమరావతిని కట్టలేదు. అధ్యక్ష, ఈ గౌరవ సభ్యుల్ని దయచేసి నేను కోరేది ఒకటి అధ్యక్ష. ఇప్పుడు ఇది మీకు మేము సమాధానం చెప్పుకోవడం కాదు అధ్యక్ష. ఇది రాష్ట్ర ప్రజలందరికీ సంబంధించింది. ఏదో ఇక్కడ ఉన్నటువంటి 40-50 మందికి సంబంధించింది కాదు అధ్యక్ష. రాష్ట్ర సమస్యల మీద మాట్లాడాల్సినటువంటి సభ అధ్యక్ష. ఇది ఆల్రెడీ ప్రజలు వాళ్ళ అభిప్రాయాలు ఇచ్చేది అధ్యక్ష. వాళ్ళ స్టాండింగ్ 3 రాజధానులు అంటే వాళ్ళకి ఏం చేస్తారో చూసాం. సింగిల్ రాజధాని అంటే మాకు ఎలాంటి మెజార్టీలు ఇచ్చారనేది ఇవాళ 93% మ్యాండేట్ ఇచ్చి మమ్మల్ని గెలిపించారు అధ్యక్ష. ఖచ్చితంగా దానికి తగిన విధంగా మేము చేసి చూపిస్తాం. మా నాయకుడు ఇవాళ కాదు 2020 అని విజన్ ఇచ్చినప్పుడు అప్పుడు అందరూ నవ్వారు అధ్యక్ష. ఇవాళ అదే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ హైదరాబాద్ నగరం చూస్తే తెలుస్తుంది. 2047 విజన్ ఇచ్చాం. మా విజన్ అంటే మేము చూపిస్తాం. దాని గురించి మీరు మాట్లాడండి, బడ్జెట్ మీద మీరు మాట్లాడండి. ఆ టైం మీ టైంలో కలపట్లేదు. మీరు కూడా డోంట్ గో ఫర్ కాంట్రవర్సీ. బడ్జెట్ స్పీచ్ అనేది ఓపెన్ స్పీచ్ అయినా కూడా మనం కాంట్రవర్సీ పోకండి, సబ్జెక్ట్ వరకు మాట్లాడండి. రవీంద్ర బాబు గారు కూడా చాలా మేధావి. ఒక రకంగా చెప్పాలంటే గతంలో ఉన్నప్పుడు ఏ రకంగా అయినా సొసైటీ మీద కానీ రాష్ట్రం మీద కానీ ఎలాంటి అభిప్రాయం మరి తర్వాత ఇళ్ళకి మారిపోయినాయి అధ్యక్ష. కొద్దిగా అన్ని కూడా కరెక్ట్ చేసుకుంటే రాష్ట్రం అందరూ కలిసి అభివృద్ధి ముందు తీసుకెళ్ళడానికి మంచి అవకాశం ఈ వేదికను ఉపయోగిస్తున్నాం అధ్యక్ష. వివరాలన్నీ చెప్పాము. లీడర్ ఆఫ్ అపోజిషన్ గారు బయటకు వెళ్ళారు. మరి లెంపలు వేసుకున్నారు లేదు తెలియదు కానీ మేము చేసిన తప్పు మేము కూడా పునరాలోచిస్తాము మా పార్టీలు అని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ దాని గురించి మాట్లాడడం అనేది మంచి విధానం కాదు. మేము ఒక డెసిషన్ తీసుకున్నాం, మీరు ఒక డెసిషన్ తీసుకుంటారు. లీడర్ ఆఫ్ అపోజిషన్ కరెక్ట్ చెప్పారు, మా డెసిషన్ తప్పు, ప్రజలు అంగీకరించలేదు, మేము మళ్ళీ పార్టీలో ఒకసారి పునరాలోచిస్తామని చెప్పారు అధ్యక్ష.
చెప్పారా వీడియో చేయాలా? వీడియో వేయమంటారా? ఆ వీడియో వేయమంటారా? ఆ వీడియో ఏమంటే చేస్తాను నేను. ఆ రోజు బయట ప్రెస్ వాళ్ళు నన్ను అడిగినప్పుడు లేదు ఇక్కడ ఒక సభ్యులు వచ్చి అన్నప్పుడు ఆ రోజు మా విధానం అది అంటే ఆ విధానం ప్రకారం మేము ముందుకెళ్ళాము. 6,000 కోట్లు మాత్రం ఖర్చు పెట్టారు ఇక్కడ. అందుకని చెప్పి ఈ నేపథ్యంలోనూ దీనికి ఎలాగోత అంత ఆర్థిక స్తోమత రాష్ట్రానికి లేదు కాబట్టి అని చెప్పారు. ప్రెస్ వాళ్ళు బయట కూడా నన్ను అడిగితే ఎస్ నేను ఆ మాట అన్నాను. ఇప్పుడు కూడా చెప్తాను ఇది మా విధానం. కానీ ఇప్పుడు ఇవాళ మళ్ళీ పార్టీలో తెచ్చుకుని చెప్తాను అని చెప్పారు. అందులో ఎల్ఓపి గారు ఉన్నారు. చెప్పండి మీరేనే 5 సంవత్సరాలు ఇదే పాట పాడారు. మీరు ఇదే పాట పాడారు. ఈ పాట పాడుతూ 3 అని చెప్పారు. చెప్పిన తర్వాత మొన్న ఎలక్షన్కి వెళ్ళాం. కర్ర కాల్చి వాత పెట్టారు. మళ్ళీ అదే పాట పాడితే అర్థమేముంటుంది? మీరు ఇప్పుడు నేను అనేది మేమేదో ఎక్కడో కడితే మీరు అనేటట్టుగా బిల్డింగ్లే కనబడితే రోడ్లే కనబడితే అనుకుంటున్నారు. అందుకే రాష్ట్రానికి సెంటర్ ప్లేసు అటు గుంటూరు, ఇటు విజయవాడ, అటు తెనాలి, ఏవైతే 15-20 పెద్ద పట్టణాలు ఉన్నాయో అన్నింటినీ కలుపుతూ రాజధాని పెడితే ఇదేదో ఎక్కడో జరిగింది, రోడ్లు ఉన్నాయి, బిల్డింగ్లు ఉన్నాయి, మనుషులు లేరంటే మీరు ఈ ప్రాంతం మనుషులు లేరా? రోజు మనుషుల మధ్య నుంచే వస్తున్నాం కదా మనం. కాబట్టి పెద్దలు సత్యబాబు గారు ఆ సబ్జెక్ట్ అయిపోయింది. మీరు కూడా ఒకే మంచికో చెడ్డకు అన్నారు. ఆ నిర్ణయం తీసుకున్న నిర్ణయం ప్రజలు అంగీకరించలేదు. మళ్ళీ మేము పార్టీలో చర్చిస్తామని అన్నారు. అంత క్లోజ్ అయిపోయింది. మళ్ళీ దాని గురించి మాట్లాడుతుంటే అర్థమే ఉంటుంది. సలహా చెప్తారన్నారు. సలహా చెప్పేటప్పుడు కట్టలేరని కూడా సార్ కట్టొద్దని చెప్పండి. సలహా మీకు అమరావతి వద్దని చెప్పండి సలహా. అందుకని కట్టలేరు. హైదరాబాద్ గురించి చెప్తున్నారు సార్. విజయవాడకి ఎంత దూరంలో ఉందో వారికి తెలుసో తెలీదో. నేను చిన్నప్పటి నుంచి హైదరాబాద్ ఉన్నాను అధ్యక్ష. శ్రీనగర్ కాలనీతో అయిపోయింది. శ్రీనగర్ కాలనీకి ఇప్పుడు 50 కిలోమీటర్ల దాకా హైదరాబాద్ విస్తరించింది అధ్యక్ష. విజయవాడ గుంటూరు అన్ని కలిసిపోతాయి. అందుకని ఒక ప్లాన్ ప్రకారం వెళ్తున్నాం. మీరు అమరావతి మీద విషయం చిమ్మారు. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. మీరు ఇప్పటికి కూడా వద్దు, అమరావతి వద్దు అని చెప్పండి. మీరు అంటే కట్టలేరు, ఇక్కడ మనుషులు నివసించరు. మనుషులు కాక ఎవరు నివసిస్తారు అధ్యక్ష? ఇక్కడ అన్ని బ్రహ్మాండమైన అపార్ట్మెంట్స్ అన్ని వస్తాయి. ఎవరు వస్తారు అధ్యక్ష? మీరు కనీసం ఎమ్మెల్యేలు ఉండడానికి కూడా కనీస వసతి ఏర్పాటు చేయలేకపోయారు. అధికారులు ఉండడానికి కూడా వసతి ఏర్పాటు చేయలేకపోయారు.